వెల్కమ్ టు మెయిన్ రోబో. ఎస్ సరస్వతి మూవీ రివ్యూ. వరలక్ష్మి శరత్కుమార్ డైరెక్షన్ అదరగొట్టిందా? వర్సటైల్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్కుమార్ లీడ్ రోల్లో నటిస్తూ తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చిత్రం ఎస్ సరస్వతి. మహిళా దినోత్సవం కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. ఎస్ సరస్వతి కథేంటో తెలుసుకుందాం. లక్ష్మి వరలక్ష్మి శరత్కుమార్ ఒక నర్సుగా పనిచేస్తూ తన 12ఏళ్ల కూతురు సరస్వతిని నివేష్కాతో కలిసి జీవిస్తుంటుంది. ఒకరోజు తన కూతురును స్కూల్లో దించి సాయంత్రం తీసుకురావడానికి వెళ్లిన లక్ష్మికి షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు సరస్వతి అనే అమ్మాయి తమ స్కూల్లో చదవడం లేదని స్కూల్ యాజమాన్యం వాదిస్తుంది. తన కూతురు అదృశ్యం వెనుక ఉన్న నిజాన్ని నిరూపించడానికి ఆధారాలు లేక లక్ష్మి ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో ఆమెకు అడ్వకేట్ రామానుజం తోడవుతాడు. విచారణలో మరికొంతమంది తల్లులు కూడా అదే స్కూల్ నుండి తమ పిల్లలు అదృశ్యమయ్యారని తెలుసుకుంటారు. వ్యవస్థలోని లొసుగులు, అన్యాయం వల్ల న్యాయం దక్కని స్థితిలో లక్ష్మి స్వయంగా ఆయుధం పట్టి తన బిడ్డ కోసం అన్యాయానికి వ్యతిరేకంగా ఎలా పోరాడింది అనేది ఈ సినిమా క్లైమాక్స్. సినిమా అనౌన్స్ చేసినప్పట్నుంచే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వరలక్ష్మి ప్రమోషన్స్లో చూపించిన జోష్, సినిమా పోస్టర్స్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచాయి. ఒక పవర్ఫుల్ లేడీ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో వుమన్ ఎంపవర్మెంట్ ఎలా ఉండబోతోంది అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ ప్రకాష్ రాజ్, ప్రియమణి. వీరిద్దరిలాంటి సీనియర్ నటులు స్క్రీన్ మీద ఉన్నారంటే ఆ సీన్ రేంజే వేరు. వరలక్ష్మి గారు వీరి నుంచి బెస్ట్ అవుట్పుట్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. వీరికి తోడు కిషోర్, రావ్ రమేష్ లాంటి భారీ తారాగణం ఉండటం సినిమాకు పెద్ద ఎసెట్. తొలి సినిమా అయినప్పటికీ ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా షార్ట్స్ కంపోజ్ చేశారు. మహిళల భద్రత అనే సున్నితమైన అంశాన్ని క్రైమ్ డ్రామాగా మలచడంలో ఆమె ప్రతిభ కనిపిస్తుంది. థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ని పీక్స్కి తీసుకెళ్లింది. కథలో కొన్నిచోట్ల నెమ్మదించినా ఓవరాల్గా ఒక మంచి సందేశాన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో చెప్పడంలో ఎస్ సరస్వతి సక్సెస్ అయ్యింది. మహిళా దినోత్సవం రోజున ఒక మహిళా దర్శకురాలి నుంచి వచ్చిన ఈ సినిమాను ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెయిన్ రోబో.